ఉమ్మడి విశాఖ జిల్లాలో తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడు మురారి సుబ్రహ్మణ్యం గంగారావును అరెస్ట్ చేశారు. అపార్ట్మెంట్ కు సంబంధించి కన్వీనియన్స్ డీడ్ మంజూరులో జాప్యంతోనే హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. హత్య కేసులో పోలీసులు సాక్ష్యాలు సేకరిస్తున్నారు. ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలో తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడు మురారి సుబ్రహ్మణ్యం గంగారావును అరెస్ట్ చేశారు. అపార్ట్మెంట్ కు సంబంధించి కన్వీనియన్స్ డీడ్ మంజూరులో జాప్యంతోనే హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. అయితే హత్య కేసులో పోలీసులు సాక్ష్యాలను సేకరిస్తున్నారు. వివరాలు మనకు అనురాధ అందిస్తారు. అనురాధ, జ్యోత్స్న, మొత్తం విశాఖతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన ఎంఆర్ఓ రమణయ్య హత్య కేసుకు సంబంధించి చాలా కీలకమైన మలుపు జరిగిందని చెప్పాలి. పోలీసులు ప్రధాన నిందితుడైన గంగారాంని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అతని వద్ద మరింత కీలకమైన సమాచారాన్ని అయితే పోలీసులు సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఒక అపార్ట్మెంట్ కి సంబంధించిన కన్వీనియన్స్ డీడ్ కి సంబంధించి లావాదేవీలు ఎంఆర్ఓ రమణయ్య అలాగే ఇప్పుడు నిందితుడు గంగారాం మధ్యన జరిగినట్లుగా పోలీసులు నిర్ధారించారు. దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి లావాదేవీలు జరిగాయి, ఇంకా ఎవరైనా ఈ లావాదేవీల వ్యవహారాల విషయంలో ఉన్నారా, లేకపోతే ఏదైనా రియల్ ఎస్టేట్ రియల్టర్ కానీ లేకపోతే ఇతర ఇంకేదైనా కోణాలు ఉన్నాయా అన్న పరిశీలన అయితే చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి పోలీసుల దగ్గర మరికొంత అనుమానితుల లిస్టు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి రమణయ్య మీద పూర్తిగా గంగారాం మాత్రమే ఈ హత్యకి పాల్పడినట్లుగా కూడా స్పష్టమైన ఆధారాలు అయితే లభించాయి. మొత్తానికి చాలా సంచలనమైన ఈ కేసు ఒక కొలిక్కి వచ్చిందనే చెప్పాలి. అయితే మరికొంత వివరాలు సేకరించాల్సింది. గంగారాం ఇచ్చే రిపోర్ట్స్ ని బట్టి ఎలాంటి కీలకమైన అంశాలు బయటకు వస్తాయి, ఇతర రెవెన్యూ అధికారులు కానీ లేకపోతే ఇక్కడ విశాఖపట్నానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ ఇట్లాంటి వాళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయన్న దాని మీద కూడా పూర్తి ఆరాన్ని అయితే పోలీసులు తీసుకున్నారు. మొత్తానికి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. కీలక నిందితుడు దొరికిపోవడంతో ఈ కేసు ఒక రకంగా కొంతవరకు ఫైనల్ స్టేజ్ కి వచ్చిందనే చెప్పాలి. మొత్తానికి చూసుకుంటే కనుక అధికారులతో పాటు ఇక్కడ విశాఖ వాసులను కూడా కలవరపెట్టిన ఘటన ఇది. ఎందుకనంటే ఒక ల్యాండ్ మాఫియా ఒక అధికారిని ఇంటికి వెళ్లి పిలిచి మరీ చంపేసిన ఘటన జరిగింది. దీంతో ఒకసారిగా విశాఖపట్నం వాతావరణం ఎలా ఉంది, విశాఖపట్నంలో ప్రశాంతమైన జీవనం ఉందా లేదా అన్న ఒక అలజడి అయితే మాత్రం రేగింది. కానీ మొత్తానికి వెంటనే పోలీసులు దీన్ని ట్రేస్ అవుట్ చేసి ఒక కొలికి తీసుకొచ్చిన నేపథ్యంలో పోలీసులు ప్రజలకి భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే మాత్రం చేస్తున్నారని చెప్పాలి. అనురాధ.